హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇన్స్టాగ్రామ్లో నేను రీల్స్ పోస్ట్ చేసినప్పుడు ఎక్కువగా చాలామంది నా హెయిర్ గురించే కమెంట్ చేసేవాళ్ళు. మీ హెయిర్ చాలా బాగుంది, ఏం యూజ్ చేస్తారు అని చెప్పి. అయితే మన హెయిర్ మంచిగా హెల్తీగా ఉండాలనంటే ఖచ్చితంగా మంచి హెయిర్ ఆయిల్ అనేది ముఖ్యం కదా. హెయిర్ ఆయిల్తో పాటు మంచి మంచి హెయిర్ ప్యాక్స్ కూడా ఇంపార్టెంట్. అవి నేను ముందు వీడియోస్లో షేర్ చేస్తాను. అయితే నేను మీకు ఇప్పుడు ఒక మంచి హెయిర్ ఆయిల్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. నేను ఈ ఆయిల్ని వచ్చేసి దాదాపు ఒక 4 years నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. నాకైతే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎటువంటి ప్రాబ్లం కానీ ఏం లేదు. ఉంది కదా, ఈ ఆయిల్ వచ్చేసి నేను లాస్ట్ టైం ప్రిపేర్ చేసిన ఆయిల్ అనమాట. ఇక్కడ వరకు ఉంది, ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చింది, అయిపోవడానికి వచ్చింది. సో నాకు ఇది ఆల్మోస్ట్ ఒక 7 months అలాగ వచ్చింది. సో ఇది అయిపోతుంది, ఎలాగో అందరూ అడుగుతున్నారు కాబట్టి ఇది కూడా అయిపోయింది కాబట్టి నేను మళ్ళీ ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. ఈ హెయిర్ ఆయిల్ ప్రిపరేషన్కి ముఖ్యంగా మనకు కావాల్సినవి కరివేపాకు వాడడం వల్ల జుట్టులో ఉన్న చుండ్రు అలాగే జుట్టు రాలిపోవడం లాంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే ఒక 2 పెద్ద ఆనియన్స్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి. ఇక్కడ నేను తొక్కతో సహా తీసుకున్నాను. ఒక 5-6 ఉసిరికాయలను కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి. నెక్స్ట్ మెంతులు కూడా తీసుకోండి. మెంతులు యూజ్ చేయడం వల్ల మన హెయిర్ సిల్కీగా అవుద్ది. ఇవి వచ్చేసి కలోంజీ సీడ్స్. ఇవి మనకి మార్కెట్ లో ఎక్కడైనా ఈజీగా దొరుకుతాయి. మందార పువ్వు యూజ్ చేయడం వల్ల మన హెయిర్ ఊరికనే రాలిపోకుండా ఉంటుంది. మందార పూలకి కౌంట్ ఏం లేదు, మీ దగ్గర ఎన్ని అవైలబుల్ లో ఉంటే అన్ని తీసుకోండి. మందార పువ్వు ఎప్పుడైనా కూడా వెనకాల ఇంకా ఫ్రంట్ నా పువ్వులాగా ఉంది కదా, అది తీసేసి ఓన్లీ ఆకులు మట్టుకే తీసుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి. అయితే ఎప్పుడైనా ఇన్స్టెంట్ గా ఆయిల్ కావాలనుకుంటే మీరు ఓన్లీ మందార పూలు ఇంకా మందార ఆకులు కూడా వేసి ఆయిల్ ప్రిపేర్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఒక మీడియం సైజ్ నిమ్మకాయని కూడా తీసుకోండి. నెక్స్ట్ ఒక 2 tablespoons అవిసె గింజల్ని తీసుకోండి. ఫ్లాక్ సీడ్స్ అంటారు కదా, అవిసె గింజలు మన హెయిర్ కి కానీ స్కిన్ కి కానీ చాలా మంచిది. దాని తర్వాత ఇలాగా మందార ఆకుల్ని కొన్ని తీసుకొని మంచిగా కడిగి వాటర్ పోయేంత వరకు కూడా ఇలా బుట్టలో వేసుకొని పెట్టుకోండి. ఇక్కడ నేను వచ్చేసి కొన్ని ఫ్రెష్ మందార పూలతో పాటు ఇలాగ కొన్ని డ్రై అయిపోయిన మందార పూలని కూడా తీసుకున్నాను. ఇవి నేను వచ్చేసి రోజు కొన్ని చెట్టు నుంచి కోసి ఇంట్లోనే గాలికి ఆరబెట్టిన మందార పూలు. మనకి ఒకటేసారి ఎక్కువ క్వాంటిటీలో పూలు దొరకవు కాబట్టి ఇలా చేయడం వల్ల యూజ్ అవుద్ది అనమాట. ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడం కోసం నేనైతే ఒక 1 liter కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి ప్యూర్ వుడ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్. మీ దగ్గర కనుక ఇది అవైలబుల్ లేకపోతే మీరు నార్మల్ పారాషూట్ ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి నువ్వుల నూనె. ఇది వచ్చేసి 1/2 liter ఉంటుంది. మనం 1/2 liter యూజ్ చేయము. 1 liter కోకోనట్ ఆయిల్కి 200 ml నువ్వుల నూనె తీసుకుంటాం మనము. అంటే ఇక్కడ వరకు నువ్వుల నూనె తీసుకుంటాను నేను. నువ్వుల నూనె కూడా మన హెయిర్ గ్రోత్కి చాలా యూజ్ అవుద్ది. నెక్స్ట్ ఈ రెండింటితో పాటు నేను క్యాస్టర్ ఆయిల్ కూడా తీసుకున్నాను. అదే మన ఆముదం అంటారు కదా, అదనమాట క్యాస్టర్ ఆయిల్. ఇది వచ్చేసి 100 grams. ఈ బాటిల్ వచ్చేసి 200 ml. నేను ఆల్రెడీ ఇంతకుముందు 100 ml యూజ్ చేశాను, ఇంకొక 100 ml ఉంది. సో 100 ml తీసుకున్నాను. నా హెయిర్కి బాగానే వర్కౌట్ అయ్యింది కాబట్టి నేను ఈ 3 oils తీసుకున్నాను. లేదు మాకు ఇదంతా వద్దు, మేము కోకోనట్ ఆయిల్ ఒక్కటే యూజ్ చేసుకుంటాం అనుకుంటే మీరు ఓన్లీ కోకోనట్ ఆయిల్ యూజ్ చేసి కూడా మీరు ఆయిల్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ 2 oils కూడా మనకి ఏంటంటే ఎక్స్ట్రా బెనిఫిట్స్ని యాడ్ చేస్తాయి. సో నేను ఇవి కూడా 2 కూడా యాడ్ చేశాను. మీకు నచ్చితే ఈ 2 యాడ్ చేసుకోండి, లేదనంటే ఈ 2 స్కిప్ చేసేసి ఓన్లీ కోకోనట్ ఆయిల్తో కూడా మీరు ఆయిల్ ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా కొన్ని ఐటమ్స్ అయితే గ్రైండ్ చేసుకోవాలి. అవి మనం గ్రైండ్ చేసుకున్నాము. ఇది వచ్చేసి మందార ఆకు అని చెప్పాను కదా ఇందాక. ఇప్పుడు మనం ఈ మందార ఆకుల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలాగ ఒక మిక్సర్ జార్లోకి వేసుకోండి. దాంతోపాటు ఉసిరికాయలను కూడా వేసుకొని మంచిగా మెత్తగా పేస్ట్ అయ్యేలాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా మనం ముందుగా గ్రైండ్ చేసుకోవడం వల్ల ఆయిల్లో మనకి ఎక్కువ స్పేస్ అనేది పట్టకుండా ఉంటుంది అనమాట. అంత క్లమ్జీగా అవ్వకుండా ఉంటుంది. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా మీకు, ఇలా మెత్తగా అవ్వాలన్నమాట, పేస్ట్ లాగా. సో ఇంకోటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు ఆయిల్ ప్రిపేర్ చేసేటప్పుడు అల్యూమినియం పాత్రలు మాత్రం అస్సలు యూజ్ చేయకండి. స్టీల్ అయినా యూజ్ చేయండి, లేదంటే ఇలాగ ఐరన్ కడాయిలైనా యూజ్ చేయండి, కానీ అల్యూమినియం మాత్రం అస్సలు యూజ్ చేయకండి. అది మన హెయిర్కి అస్సలు మంచిది కాదు.
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని కోకోనట్ ఆయిల్ అంతా ఈ కడాయిలోకి పోసుకుందాము. అయితే నేను ఈ ఆయిల్ ఇంతకు ముందే యూజ్ చేశాను, నాకు మంచిగా అనిపించింది కాబట్టి నేను ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను. మీరు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నట్టయితే ఫస్ట్ కొంచెం ఆయిల్ తోటి ట్రై చేయండి, ఆ తర్వాత మంచిగా అనిపిస్తే ఎక్కువ క్వాంటిటీలో చేసుకోండి. కోకోనట్ ఆయిల్ పోసాక ఇందులోకి 200 ml నువ్వుల నూనె పోసుకోండి. ఆ తర్వాత 100 ml క్యాస్టర్ ఆయిల్ కూడా పోసుకోండి. మీరు ఏ బ్రాండ్ క్యాస్టర్ ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఈ ఆయిల్స్ అన్ని పోసాక ఆయిల్ మంచిగా వేడవనివ్వాలి. ఆ తర్వాత ఇందులోకి ఫస్ట్ మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ ని వేసుకుందాం. ఆయిల్లో ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత ఓసారి మొత్తం మంచిగా ఇట్లా కింద నుంచి పైదాకా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఆనియన్స్ ఇంకా కరివేపాకు ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి రెండు మంచిగా ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాతకి ఫస్ట్ మనమైతే ఫ్రెష్ మందార పూలు వేసుకుందాము. ఆ తర్వాతకి డ్రై అయిపోయిన మందార పూలు కూడా వేసుకోవాలి. మొత్తం మంచిగా వేసుకున్న తర్వాతకి ఇట్లా గరిటెతోటి ఓసారి అన్నీ మునిగిపోయేంత వరకు ఇలా ఓసారి కలుపుకోవాలి. ఆ తర్వాత వీటిని కొద్దిసేపు ఆయిల్లోనే మరగనివ్వాలి. వెంటనే మనం అన్నీ ఒకటేసారి వేసేయకూడదు, ఇలాగా స్టెప్ బై స్టెప్ వేయాలన్నమాట. ఆ తర్వాత ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మందారాకు ఇంకా ఉసిరికాయ పేస్ట్ని కూడా వేసి మొత్తం అంతా మంచిగా కలుపుకోవాలి. పేస్ట్ అంతా నీట్గా కలుపుకున్న తర్వాతకి ఇందులోకి ఇంకా లాస్ట్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, అది మెంతులు, కలోంజీ సీడ్స్ ఇంకా ఫ్లాగ్ సీడ్స్, ఇవన్నీ కూడా వేసి ఓసారి మొత్తం మంచిగా కింద నుంచి పై వరకు ఇలాగ కలుపుకోవాలన్నమాట. మీరు ఇలాగ 2 minutes ఒకసారి కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగు పట్టేసిద్ది మొత్తం కూడా. ఇలా చూడండి, ఇక్కడ ఆయిల్ మంచిగా మరుగుతున్న టైంలో ఒక నిమ్మకాయని చిన్న ముక్కల్లా కట్ చేసుకొని రసం అంతా కూడా ఇందులోకి పిండుకొని ఆ పిండుకున్న తొక్కల్ని కూడా ఇందులోకే వేసేసేయండి. ఈ ఆయిల్ని మీరు రెగ్యులర్గా వాడడం వల్ల వైట్ హెయిర్ కూడా కంట్రోల్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా మొత్తం మంచిగా ఫ్రై అయిపోయాయి బాగా ఆయిల్లో. ఆనియన్స్, కరివేపాకు అన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇది కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూడండి, ఆయిల్ కూడా కొంచెం కలర్ చేంజ్ అయిపోయింది. అయితే నేను లాస్ట్ టైం ఈ ఆయిల్ ప్రిపేర్ చేసినప్పుడు నేను ఇందులో గుంట కరగడాకు కూడా వేసాను. ప్రస్తుతం అది ఇప్పుడు నా దగ్గర అవైలబుల్ లేదనమాట, అందుకే నేను వేయలేను. మీ దగ్గర ఉంటే మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. బ్రింగరాజ్ అంటారు కదా, అదే అనమాట గుంట కరగడాకు అంటే. సో ఆయిల్ ప్రిపేర్ చేయడం అయిపోయిన తర్వాత అది మొత్తం మనము చల్లారనివ్వాలి, మొత్తం రూమ్ టెంపరేచర్కి వచ్చేసేయాలన్నమాట. అలా ఆయిల్ అంతా చల్లారిపోయిన తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని కింద గిన్నె పెట్టుకొని ఆ కాటన్ క్లాత్లోకి మిశ్రమాన్ని మొత్తం వేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం తిప్పుకుంటే మీకు ఆయిల్ అంతా నీట్గా గిన్నెలోకి వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, మనము ఆయిల్ అంతా వడకట్టిన తర్వాతకి ఇదంతా ఎలా తయారైపోయిందో ఇలా వచ్చేస్తుంది అనమాట మొత్తం కూడా. ఆ తర్వాతకి ఒక స్ట్రైనర్ తీసుకొని ఒక బాటిల్లోకి ఆయిల్ అంతా కూడా వడగట్టుకొని పెట్టుకోండి. ఈ ఆయిల్ని మీరు ఒక 3 months కంటిన్యూస్గా వాడండి, మీకు డెఫినెట్గా చేంజ్ కనిపిస్తుంది. అయితే మనం దగ్గర లీటర్ బావు ఆయిల్ తీసుకున్నాం కదా, కానీ ఇక్కడ చూడండి మనకి లీటర్ ఆయిల్ కూడా రాలేదు. అంటే ఎంత ఆయిల్ డిక్రీజ్ అయిపోయిందో చూడండి. అది మనం మరిగిస్తాం కాబట్టి ఆయిల్ మనకి డెఫినెట్గా ఎంత అయితే ఆయిల్ తీసుకున్నామో అంత ఆయిల్ రాదు, కంపల్సరీ తక్కువగానే వస్తుంది. ఆయిల్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసాం కదా, సో ఇప్పుడు ఆయిల్ ఎలా మన హెయిర్కి అప్లై చేసుకోవాలో చూద్దాము. మీరు అనుకోవచ్చు, అబ్బా మాకు రాదా ఆయిల్ అప్లై చేయడం కూడా అని చెప్పేసి. రాక కాదు, ఒక చిన్న టిప్ అన్నమాట. ఇది చూడండి, ఇదేంటో అందరికి తెలుసు కదా, ఈ విటమిన్ క్యాప్సిల్. దీని గురించి మోస్ట్లీ అందరికీ తెలుసు. ఈ విటమిన్ క్యాప్సిల్ మన హెయిర్కి కానీ మన స్కిన్కి కానీ చాలా మంచిది. సో నేను ఇప్పుడు ఇందులోంచి ఒక క్యాప్సిల్ తీసి మనము ఆయిల్లో మిక్స్ చేసుకొని ఆ ఆయిల్ని మన హెయిర్కి అప్లై చేస్తాను నేను. చూడండి నేను ఎలా అప్లై చేస్తానని చెప్పేసి. ఇలా అప్లై చేయడం వల్ల కూడా మీ హెయిర్ గ్రోత్నింగ్కి చాలా యూజ్ అవుద్ది. ఇది కదా మనం ప్రిపేర్ చేసిన ఆయిల్. మనము ప్రిపేర్ చేసిన ఆయిల్ని కొంచెము ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఫస్ట్ ఇంకో ఇలాంటి ఒక చిన్న బౌల్ తీసుకోండి. మీరు ఎంతైతే ఆయిల్ హెయిర్కి అప్లై చేసుకుంటారో మీకు తెలుసు కదా, మీకు ఎంత ఆయిల్ అయితే పడుతుందో అంత ఆయిల్ ఈ బౌల్లోకి అయితే తీసుకోండి. సో ఇలాగా నేనైతే ఇంత తీసుకున్నాను అనమాట. భయం వేస్తుంది కింద పోతామో అని. సో నేనైతే ఇంత ఆయిల్ తీసుకున్నాను. ఇది వచ్చేసి నా హెయిర్కి అయితే సరిపోయిద్ది. ఇప్పుడు మనం ఇందులోకి ఈ విటమిన్ క్యాప్సిల్ ఒకటి తీసుకొని కట్ చేసుకొని ఇందులోకి స్క్వీజ్ చేసుకోవాలన్నమాట. సో ఇలా ఒక్క క్యాప్సిల్ సరిపోయిద్ది. ఇలా దీన్ని ఇలా ఉంది కదా, మీరు సిజర్ తోటి
ఇలా చిన్న హోల్ లాగా చేసేయండి. సో ఇది కట్ అయిపోయింది. ఇప్పుడు ఈ క్యాప్సిల్ కట్ అయిపోయింది కదా, ఈ కట్ అయిపోయిన క్యాప్సిల్ మొత్తం ఇందులో ఇలా వేసేయండి. మొత్తం స్క్వీజ్ చేసేసి వేసేయండి. మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని ఆయిల్ని హీట్ చేసుకోవాలి. కొంచెం లైట్గా గోరువెచ్చగా అవ్వాలన్నమాట ఆయిల్. సో ఇలా బౌల్లోకి తీసుకున్న ఆయిల్ని ఇలా మన పట్కార్ ఉంటుంది కదా, పట్కార్ తోటి మీరు ఇలా మొత్తం ఫ్లేమ్ అంతా కూడా మొత్తం సిమ్లోనే పెట్టేయండి. లేకపోతే ఫుల్ పెట్టారంటే మనకి పైనుంచి మంటలు వచ్చేస్తాయి. సో అందుకని ఫ్లేమ్ అంతా కూడా సిమ్లోనే పెట్టేసి ఇలా పట్కార్తో పట్టుకొని మనం ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఇలా లైట్గా ఇలా మిక్స్ చేయండి. అప్పుడు క్యాప్సిల్ అంతా కూడా మిక్స్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఈ ఆయిల్ని కొంచెం పట్టుకోవడానికి వీలుగా ఉన్నంత వరకు చల్లారి పెట్టుకుందాము. ఆ తర్వాతకి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మన హెయిర్కి అప్లై చేసుకోవాలి. సో మీరు ఆయిల్ పెట్టుకున్న ప్రతిసారి ఇలాగే చేస్తే మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. సో ఈ వీడియో మీకు కొంచెమైనా యూజ్ అవ్వుద్ది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.